హలో అండి, వెల్కమ్ టు కపిల్ దండు కుకింగ్ అండ్ మోర్ ఛానల్. నేనండి మీ కపిల. ఇవాళ నేను క్లస్టర్ బీన్ కర్రీ చేస్తున్నానండి. అదే గోరుచిక్కుడుకాయ కూర. ఇందులో ఉన్న బెనిఫిట్స్ తెలిస్తే మీరు అసలు రెగ్యులర్గా చేసుకుంటారు. ఇది డైటరీ ఫైబర్ చాలా ఎక్కువ ఉంటుందండి. అందుకని కాన్స్టిపేషన్ అసలు ఉండదు, ప్రాబ్లం అనేదే ఉండదు దీనివల్ల. ఎందుకంటే పీచు ఎక్కువ ఉంటుంది అందులో డైజెషన్ కూడా చాలా మంచి కర్రీ అండి ఇది. తర్వాత షుగర్ ఉన్నోళ్ళకి కూడా చాలా మంచిదన్నమాట. ఇందులో ఇంకో విషయం ఏంటంటే విటమిన్ ఏ ఉంటుందండి. ఐస్కి కూడా చాలా మంచిదని చెప్తున్నారు. మీరు కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి ఈ కర్రీ బెనిఫిట్స్ గురించి. అందులో చాలా టేస్టీగా కూడా బాగుంటుంది. నేను రెగ్యులర్గా 2-3 రకాలుగా చేయొచ్చు ఇది. ఒకటి కొబ్బరి, పచ్చిమిర్చి అవన్నీ వేసి చేయొచ్చు. లేదంటే వెల్లుల్లి కారంతో చేయొచ్చు. ఈరోజు నేను వెల్లుల్లి కారంతో ఈ రెసిపీ చూపిస్తున్నానండి మీకు చాలా బాగుంటుంది. ఇది సాంబార్లో కానీ, పప్పులో కానీ, తర్వాత డైరెక్ట్గా రైస్లో కలుపుకోవచ్చు. చపాతీలో అయితే కొంచెం గ్రేవీ ఉండదు. ఇందులో మీరు గ్రేవీ కావాలనుకుంటే కొంచెం చింతపండు పులుసు కొద్దిగా ఒక 2 స్పూన్లు యాడ్ చేసుకుంటే మీకు బాగుంటుంది. అది కూడా అలా కూడా చేసుకోవచ్చు అనమాట. నేను ప్రస్తుతం అయితే పొడి కూరే ఫ్రై లాగానే చేస్తున్నానండి. చాలా చాలా నచ్చుతుంది మీకు. ఇంకా ఆలస్యం ఎందుకు, రెసిపీలోకి వెళ్ళిపోదామండి మనం. నేను ఒక 1/2 కేజీ క్లస్టర్ బీన్స్ గోరుచిక్కుడుకాయలు తీసుకున్నానండి. వాటిని శుభ్రంగా కడిగి పీచు వస్తుందండి బాగా, ఆ పొట్టు కూడా తీసేసి ఆ పీచు కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసి పక్కకు పెట్టుకున్నానండి. చూడండి, ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. ఈ గోరుచిక్కుడుకాయ కూర నేను కొంచెం చివరిలో కొద్దిగా కూర అంతా అయిపోయాక కొద్దిగా షుగర్ కూడా చల్లుతానండి. అది ఆప్షనల్ అనమాట. దీన్ని చిన్న కుక్కర్లో తీసుకున్నాను. కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నానండి. సాల్ట్ వేసుకొని చేయితో బాగా కలుపుకుంటున్నాను. కొద్దిగా నీళ్లు పోసుకుంటున్నానండి. అంటే ఎక్కువ నీళ్లు మనం వంచేలా కాకుండా కొద్దిగా పోసుకుంటున్నాను. పోసుకొని లేతగా ఉన్నాయి కదండి, ఒకటే విజిల్ ఇచ్చేసాను అనమాట. కడాయిలో ఒక 3 స్పూన్ల వరకు ఇప్పుడు కడాయి ఆయిల్ వేసుకోవాలండి. తాలింపు కోసం తాలింపులో కొంచెం కరివేపాకు అది వేస్తే చాలా బాగుంటుందండి ఈ కర్రీ. తర్వాత మన వెల్లుల్లి రెబ్బలు కూడా వేస్తానండి. వెల్లుల్లి రెబ్బలు వెల్లుల్లి కారంతో చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఈ కర్రీ బెనిఫిట్స్ తెలిసిన వాళ్ళు ఎవరు వదిలిపెట్టరండి. మనం ఏదన్నా టీవీ చూసుకుంటా ముందు రోజు ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, వీటిని ముక్కలు చేసుకోవటం. కడాయిలో మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు ఇవి వేసి ఎర్రగా వేయిస్తున్నానండి. కర్రీ చేసుకోవటం కూడా చాలా ఈజీ అండి. ఎవరైనా వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. డైరెక్ట్గా రైస్లోకి బాగుంటుంది. మనకి సైడ్ డిష్ కింద కూడా చాలా చాలా బాగుంటుందండి. ఈ కర్రీ చాలా రకాలుగా చేసుకోవచ్చు. కొబ్బరి వేసి చేసుకోవచ్చు. తర్వాత దీని మీద పొడి కూడా చల్లుకోవచ్చు అండి, పప్పుల పొడి. కరివేపాకు కూడా వేసేసాను. ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న గోరుచిక్కుడుకాయ ముక్కలన్నీ వేసి కలుపుకుంటున్నానండి. ఈ గోరుచిక్కుడుకాయ బెనిఫిట్స్ చెప్పాను కదండి, ఇది నిజంగా షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది. అందులో డైటరీ ఫైబర్ ఉంటుంది కదా చాలా. కనీసం అప్పుడప్పుడు చేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ కర్రీ నేను ఇప్పుడు ఈ స్టైల్లోనే చేస్తాను. ఒక్కొక్కసారి పచ్చిమిర్చి కారం అంటే కొబ్బరి కారంతో కూడా వేసి చేస్తానన్నమాట. ఈసారి ఆ రెసిపీ కూడా చూపిస్తాను. ఈ తాలింపులో బాగా కలుపుకున్నానండి. ఇప్పుడు మనం ఈ 4-5 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను కదా, వీటిని క్రష్ చేసి ఈ గోరుచిక్కుడుకాయ ముక్కల మీద వేసుకోవాలి. ఈ గార్లిక్ ఫ్లేవర్ ఉంటే చాలా బాగుంటుంది కూర. ఏ కూర అయినా కొన్ని కూరల్లో గార్లిక్ వేస్తేనే బాగుంటుందండి. ఒట్టి కారం వేస్తే అంత చప్పగా అనిపిస్తుంది.
ఇప్పుడు చూడండి పైన నేను ఈ దంచి కచ్చపచ్చగా పెట్టుకున్న క్రష్ చేసిన వెల్లుల్లి రెబ్బలు వేసేసుకుంటాను. వేసి దాని మీద ఒక చిన్న స్పూన్ తోటి 2 స్పూన్లు కారం, టేస్ట్ని బట్టి కారం అండి. మీరు ఎక్కువ తినేవాళ్ళు అయితే కొంచెం ఇంకొక చిన్న స్పూన్ వేసుకోవచ్చు. ఇది ఐస్ క్రీమ్ కప్లో ఉండే స్పూన్ అండి. కారం ఎక్కువ పడుద్దని నేను ఆ స్పూనే పెట్టుకున్నాను. దాంతో 2 స్పూన్లు వేసాను, కొంచెం పసుపు కూడా వేసాను. వేసి బాగా కలిపి పెట్టుకుంటున్నాను అండి. వెజిటబుల్స్ అండి ఎక్కువ మసాలాలు వేస్తే వాటికున్న ఒరిజినల్ ఫ్లేవర్ పోతుందండి. నేను అందుకే ఎక్కువ మసాలాలు వాడను. మసాలాలు అంటే మామూలు అల్లం విడిగా వాడతాను, వెల్లుల్లి విడిగా వాడతానండి. మళ్ళీనేమో ఏదైనా నాన్ వెజ్ అంటే నేను ఒక చికెన్ మాత్రమే చేయగలను. ఎందుకంటే నేను నాన్ వెజ్ తినను కాబట్టి ఇంట్లో వాళ్ళ కోసం చికెన్ చేస్తాను. అందులోకి మసాలాలు వాడతానండి. అదర్వైజ్ నేను ఒక కొరియాండర్ పౌడర్ తప్పితే నా కర్రీస్లో ఎక్కువ ఏమీ వాడనండి. చాలా ఈజీగా సింపుల్గా చేసుకునే రెసిపీ ఇది. ట్రై చేస్తారు కదా, ట్రై చేసి కామెంట్స్ పెట్టండి, ఎలా ఉందో చెప్పండి. మరో వీడియోతోటి మీ ముందుకు వస్తానండి. బాయ్, మీ కపిల. చివరిగా నేను చిన్న స్పూన్ తోటి ఒక 2 స్పూన్లు షుగర్ వేసుకుంటున్నానండి. ఇలా వేసుకుంటే కొంచెం కొద్దిగా తీపి వస్తుంది, చాలా బాగుంటుంది ఈ కర్రీ. ఇది ఆప్షనల్, షుగర్ వేసుకోవటం అనేది. మీకు ఒకవేళ ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చండి. ఉంటానండి, బాయ్. అంతేనండి, క్లస్టర్ బీన్ కర్రీ రెడీ అయిపోయింది, గోరుచిక్కుడుకాయ కర్రీ.